వైఎస్ఆర్ పేరు మార్చడం అన్న విషయం మాత్రం ఇక్కడ చాలా మంది ఆందోళన పడుతున్నారు, చాలా బాధపడుతున్నాం కూడా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి సేవలను అందించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత పేరు ఈ స్టేడియం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా పేర్లు మార్చే ప్రక్రియని చాలా చోట్ల చూసాం. ఒక మన వైఎస్ఆర్ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఆయన పేరుని తొలగించారు. ఒక పేరుని తొలగించడం మాత్రాన ఆయన్ని మర్చిపోతారు అనుకోవడం అవివేకమే అవుతుంది ప్రభుత్వం యొక్క నీచమైన చర్య. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలు ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కగలిగారంటే అది కేవలం ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రవేశపెట్టారు. ఆ కుటుంబాలు ఏవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేవు. అలాగే పేద విద్యార్థులు ఎంతో మంది ఆయన హయాంలో ఇంజనీర్లుగా ఈ రోజు లక్షల రూపాయలు జీతాలు తీసుకునే స్థాయికి ఎదిగారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్లే. ఆ కుటుంబాలు ఏవి కూడా ఆయన్ని మర్చిపోవు. ఆయన్ని మరిపించాలంటే ఆయన కంటే గొప్పగా మీరు పరిపాలన చేసి చూపించాలే తప్ప ఆయన పేరుని తీసేస్తే ఎక్కడా కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. ఈ రోజు వైఎస్ఆర్ పేరును తొలగించారు. మీరు మన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంతో విలువనిస్తూ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరును పెట్టారు. రేపు పొద్దున అది కూడా మీరు తొలగించగలరా? ఆ సత్తా మీకుందా?